సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఆర్మూర్ నిజామాబాద్ గ్రామంలోనే ఒక ఆర్మూర్ అనే గ్రామంలో ఆ గ్రామంలో హిందూ పిల్లలకి ఏదైతే ఉర్దూ నెక్స్ట్ కల్మా ఇవి చదివించడం అనేది జరిగింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్ హిందూ పిల్లలకి అవి చదివించడం? అంటే ఇండియాని మొత్తం మన ఇండియాని వాళ్ళు ఇస్లామిక్ కంట్రీగా చేసేయాలని అనుకుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎవరో బీజేపీ లీడర్లు వెళ్ళి దీనికోసం ఫైట్ చేస్తే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని విన్నాను. చాలా దురదృష్టకరం. హైదరాబాద్లో కూడా చాలా మంది బంగ్లాదేశ్ టెర్రరిస్టులు ఉన్నారు, పాకిస్తాన్ టెర్రరిస్టులు ఉన్నారు. బీజేపీ గవర్నమెంట్ ఆ విషయం ఎప్పటి నుండో చెప్తుంది. ఇప్పుడు వాళ్ళు నిజామాబాద్ జిల్లా, కరీంనగర్ జిల్లా కూడా వెళ్ళిపోవడం చాలా దురదృష్టకరం. వెస్ట్ బెంగాల్లో అయితే ఏ విధంగా ఏరి పారేశారో బంగ్లాదేశ్ టెర్రరిస్టుల్ని, పాకిస్తాన్ టెర్రరిస్టుల్ని, ఇక్కడ కూడా ఏరి పారేయాల్సిన సందర్భం ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. కనుక అందరూ కూడాను కూటమి ప్రభుత్వాన్ని గెలిపించండి. నెక్స్ట్ ఎలక్షన్లో బీజేపీ గవర్నమెంట్ రావాలి, బండి సంజయ్ రెడ్డి, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు రావాలి. అప్పుడు మాత్రం వీళ్ళందరినీ కూడాను వడపోయడం జరుగుతుంది. వాళ్ళ టెర్రరిస్టుల్ని వాళ్ళ దేశాలకి పంపించడం జరుగుతుంది. కేవలము ఎలక్షన్లో గెలవాలనే ఉద్దేశంతోనే ఈ పాకిస్తాన్ వాళ్ళని, ఈ బంగ్లాదేశ్ వాళ్ళని ఇక్కడ వాళ్ళు ఈ గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుందని ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ నుంచి కొంతమంది ముస్లిం పెద్దలు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు అయినా సరే వాళ్ళు ఏమంటున్నా అంటే కొట్టడం అది తప్పు, మీరు ఎలా కొడుతున్నారు, కానీ చదివించింది వాళ్ళు తప్పు చేస్తే మాత్రం ఎక్కడ మాట్లాడతలేరు. ఆయన అరెస్ట్ అంతవరకు కూడా మేము ఒప్పుకోమని చెప్పేసి, ఒకవేళ అరెస్ట్ చేయకపోతే బీజేపీ లీడర్ని మేము హైదరాబాద్కి వెళ్ళి మేము ఆడికి వస్తామని చెప్పడమే జరిగింది. సో అయితే ఇప్పుడు అరెస్ట్ చేశారు, హిందువులందరూ ఏకమై ఆ పోలీస్ స్టేషన్ అయితే చుట్టుముట్టడం జరిగింది. దానికి ఏం చెప్తారు? ఇది హిందూ దేశం అండి, ఇస్లామిక్ టెర్రరిస్ట్ కంట్రీ కాదు ఇది. హిందువులందరూ ఇప్పటికైనా మేల్కొనండి. హిందూస్ జాగో. హిందువులందరూ ఒకటైతే ఇట్లాంటి వాళ్ళని మనం 100 కిలోమీటర్ దూరం తరిమేయొచ్చు అనమాట. సో అందుకే చెప్తున్నాను కదా, బీజేపీ గవర్నమెంట్ రావాలి. ఇలాంటి దుర్మార్గాలన్నీ కూడా నశించాలంటే బీజేపీ గవర్నమెంట్ రావాలి. అప్పుడే మన హిందువులకు న్యాయం జరుగుతుందని నేనైతే చెప్తున్నాను. బీజేపీ, టీడీపీ, జనసేన రావాలి, ఆ 3 పార్టీలు కలిసి. ఆంధ్రాలో ఏ విధంగా అయితే కూటమి బలపడిందో, జెండా పాతిందో, ఇక్కడ కూడా అట్లా జెండా పాతితే మన హిందువులకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇటలీ గవర్నమెంట్లు ఉంటే ఇట్లాగే ఉంటుంది. ఇస్లామిక్ వాళ్ళకి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళిపోయారు, రేపు ఆదిలాబాద్ వెళ్ళిపోతారు, తర్వాత మెదక్ వస్తారు, తర్వాత సంగారెడ్డి వస్తారు. అంత లెక్క తిరుగుతారు వాళ్ళు. ఎంతసేపు వాళ్ళు మత మార్పిడీలు, హిందూ దేశాన్ని ఇస్లామిక్ దేశం చేసేద్దామని. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు 200 దేశాలు ఉన్నాయి, అందులో ఓన్లీ 2 ఉన్నాయి హిందూ దేశాలు, మన ఇండియా అండ్ నేపాల్. దీన్ని కూడా ఇస్లామిక్ దేశం చేసేయాలని కుట్ర జరుగుతుందని నేనైతే చెప్తున్నాను. అయితే అందరూ కొంతమంది ఇక్కడ ఉన్న హైదరాబాద్ నుంచి కొంతమంది ముస్లిం పెద్దలు ఏమంటున్నారంటే, ఆ ఏదైతే స్కూల్ ఉందో ఆ స్కూల్ లోపల ఎక్కువ మంది ముస్లిం పిల్లలు ఉన్నారు, అందువల్లే మేము చదివించడం జరిగింది, అంత మాత్రాన కొడతారా అని చెప్పడం అయితే చెప్తున్నారు వాళ్ళు. అసలు వీళ్ళు ముస్లిం మత పెద్దరా లేకపోతే ముస్లిం టెర్రరిస్టులా నేను అడుగుతున్నాను. అంతే కదా, బలవంతంగా అన్ని నేర్పిస్తున్నారని హిందువులే కదా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళు ఎవరు మాట్లాడడానికి? ఇష్టం లేకుండా బలవంతంగా అదే రేప్ చేసినట్టు చేస్తున్నారు. అంటే తల్లిదండ్రులు పర్మిషన్ తీసుకొని చెప్తే సరిపోతుండే, కానీ తల్లిదండ్రులు పర్మిషన్ లేకుండా చెప్పడం తప్పు కదా. 100% రాంగ్ అండి. చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుస్తుంది? తల్లిదండ్రులను అడగాలి, అడిగినాకనే ఏదైనా వాళ్ళు చెయ్యాలి. ఏది చేయకుండా, ఏది చెప్పకుండా ఇలా చేయడం అనేది చాలా దుర్మార్గము. నేనైతే మాత్రం వాళ్ళందరినీ టెర్రరిస్టులుగానే అభివర్ణిస్తున్నానని. ముస్లిం టెర్రరిజం, ఇస్లామిక్ దేశం చేసేయాలి ఇండియాని అనే ఒక ప్లాన్లోనే వాళ్ళందరూ ఇట్లా చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా బీజేపీ గవర్నమెంట్ రావాలి, వస్తేనే ఇలాంటివన్నీ కూడా అరికడుతుంది ఆ గవర్నమెంటే. మన హిందువుల కోసం ఫైట్ చేసి ఏకైక పార్టీ ఏదంటే అది బీజేపీ పార్టీ అని నరేంద్ర మోడీ గారు నాయకత్వం ఇక్కడ కూడా రావాలి. దేశవ్యాప్తంగా వచ్చింది, ఆల్రెడీ 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ 20 రాష్ట్రాలు బీజేపీ గవర్నమెంటే ఉంది. ఇక్కడ కూడా రావాలని తెలంగాణలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఒక హిందూ యాక్టివిస్ట్గా. థ్యాంక్ యూ సార్. వెల్కమ్.